తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రోడ్లు బాగుంటే దేశం బాగుంటుంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు నిర్మిస్తున్నాం. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కాగజ్నగర్లో 3,900 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్ట్ పనులు ప్రారంభమంటూ చూస్తూ ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున ఈ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి మంత్రిగా నితిన్ గడ్కరీ తాను చేసినటువంటి పని రేపటి భవిష్యత్తు భారతదేశ అభివృద్ధికి బాటలు వేయబోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులన్నింటినీ కూడా 10 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కంప్లీట్ చేసినటువంటి ఘనత ఈరోజు నితిన్ గడ్కరీకి దక్కుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రోడ్లు బాగుంటే ఖచ్చితంగా రవాణా మార్గం కనుక సులభంగా ఉండగలిగితే ఖచ్చితంగా ఆ ప్రాంతం పెట్టుబడులకు కానీ వివిధ రకాల అవకాశాలకు ఆలవాలంగా ఉంటుంది. సో ఆ దిశగా నితిన్ గడ్కరీ తన యొక్క పదవి 2014లో చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారులన్నింటి కూడా ఈరోజు ఒక రివల్యూషనరీ వేగవంతంగా కంప్లీట్ చేసే విధంగా ఆయన ప్రయత్నం జరిగింది. వాస్తవంగా ఈ విషయంలో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రేపు భారతదేశంలో ఎలక్ట్రానిక్ సంబంధించిన పెట్టుబడులకు ఆలవాలంగా మారబోతుంది. అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా భారతదేశం చైనాకు పోటీగా నిలిచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి మూల కారణం నితిన్ గడ్కరీ కాబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ రవాణా మార్గం సులభతరం అయితే ఖచ్చితంగా ఈ అవకాశాలు ఉంటాయి. ఈరోజు 3 రకాల రవాణా మార్గాలు ఉంటాయి మనకి. రోడ్డు రవాణా మార్గం, నేవీకి సంబంధించినటువంటి సముద్ర రవాణా మార్గం, అదేవిధంగా వాయు రవాణా మార్గం, విమానయాన మార్గం. ఈ 3 రంగాల్లో కనుక 3 రంగాల్లో చాలా స్పష్టంగా నేవీ రంగం పక్కన పెడితే ఇటు విమానయానం కావచ్చు లేదంటే ఇటు రోడ్డు రవాణా మార్గం అవుతుందో ఈ 2 రంగాలలో భారతదేశం 2014 నుంచి రివల్యూషనరీ డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది. సో ఎక్కడెక్కడో ఇప్పుడు మన తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ తర్వాత ఇంకొక 2-3 పెద్దపల్లి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎయిర్పోర్ట్స్ పెడుతూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా రేపు భవిష్యత్తులో జరిగేటువంటి రివల్యూషనరీ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి ప్రధానమైనటువంటి కేంద్రంగా భారతదేశం ఉండబోతుంది. చైనాకు పోటీగా ఉండబోతుంది. కాబట్టి దానికి కారణం ఈ 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలుగా నితిన్ గడ్కరీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్